సినిమా టికెట్ల ధర పెంపు ప్రేక్షకుల హక్కు ఉల్లంఘనే. పెంపుపై ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? న్యాయస్థానం ఉత్తర్వులను పట్టించుకోరా? హైకోర్టు సీరియస్. సివి ఆనంద్కు కోర్టు ధిక్కరణ నోటీసులు. వచ్చే నెల 3కు విచారణ వాయిదా. ఈ సినిమా టికెట్ల పెంపు తర్వాత బెనిఫిట్ షోలకు సంబంధించి పుష్ప 2 అల్లు అర్జున్ సినిమాకు వచ్చిన తర్వాత సంధ్యా థియేటర్కి ఎక్కడికైతే వచ్చిండో అక్కడ తొక్కిసలాట జరిగి రేణుకా అనే మహిళ చనిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తీర్మానం చేసిండు. దాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జీవో పాస్ చేసిండు. ఏమనంటే ఇక పైన నేను అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నంత సేపు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదు, టికెట్ల రేట్లు పెంచము అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానికి జీవో తెచ్చిండు. మళ్ళీ సీన్ కట్ చేస్తే వాళ్ళకి నచ్చిన సినిమా వాళ్ళకి టికెట్లు రేట్లు పెంచుకోవచ్చు అని పర్మిషన్ వచ్చింది. ఇక మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన అంటే, అసలు ఆ సినిమా వాళ్ళు నన్ను ఎవరు కలుస్తలేరు, నాకు అసలు సంబంధమే లేదు, ఎవరు వేస్తున్నారో నాకు తెలియదు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు. ఇప్పుడు ఎవలాంటి సినిమాటోగ్రఫీ మంత్రి, ఆయనకు ఆ శాఖకు సంబంధమే లేదని చెప్తాడు. మరి ఎట్లా పెరుగుతున్నాయి ఈ రేట్లు? ఎట్లా పెరుగుతున్నాయి? ఎవడు వేస్తున్నాడు? జర్నలిస్టులను పట్టుకొస్తాం, లాక్కొస్తాం, ఏడున్నా అని చెప్పేసి ఉగ్ర రూపం చూపించిన పోలీసు వాళ్ళు ఈ సినిమా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? మంత్రికి సంబంధం లేకుండా టికెట్ల రేట్లు పెంచుతున్నప్పుడు ఇది కోర్టు ధిక్కరణ కేసు అవుతుందట. 100% హక్కుల ఉల్లంఘనే.